మీ అమ్మ చెప్పినట్టు వినఖిల్, నీకో మంచి అమ్మాయిని చూసి మేమే పెళ్లి చేస్తాం. అదేదో ఆ అమ్మాయితోనే చేయొచ్చు కదా నాన్న. ఎవరు ఏంటో తెలియకుండా ఎలా చేస్తాన్రా? ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంటి కోడలుగా రావడానికి నేను ఒప్పుకోను. అఖిల్ నీ కొడుకు అమ్మ. నీ పెంపకంపై నీకు నమ్మకం లేదా? నా మీద గౌరవం ఉంటే వాడు ఇలాంటి పని చేస్తాడా? ఏం భాస్కర్, నువ్వు కూడా నా కొడుకువేగా? నువ్వెవరినైనా ఇష్టపడ్డావా? నీకు మేమేగా పెళ్లి చేశాం, వాడికి అలాగే చేస్తాం. ఆ మాత్రం ఆగలేకపోయాడా? మన చేతికున్న 5 వేళ్ళు సమానంగా ఉండవమ్మా. అలాంటిది మీ ముగ్గురు కొడుకులు ఒకేలా ఉండాలంటే ఎలా? ఎవరి మనస్తత్వం వాళ్ళదే. అంటే ఎవరి మనసు ప్రకారం వాళ్ళు నడుచుకుంటారా? ఇక మా పెద్దరికం ఎందుకు? మిమ్మల్ని నేను ప్రశ్నించడం లేదమ్మా, అర్థం చేసుకోమని చెప్తున్నాను. నువ్వెన్నైనా చెప్పభి, ఈ ఇంట్లో లేని కొత్త సాంప్రదాయాల్ని తీసుకొస్తానంటే నేను ఒప్పుకోను. ఇది కొత్తే ఉందమ్మా. ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రేమించుకోవడం లేదా? వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ ప్రేమను అంగీకరించి ఆశీర్వదిస్తున్నారు కదా. అఖిల్ నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు నాన్న. మంచి చెడు వాడికి తెలుసు. మన కుటుంబ గౌరవ మర్యాదల్ని వాడు పాడు చేయడం. నా తమ్ముడిపై నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కాదు అంటే ఈ క్షణం వాడు మీ ముందు తల వంచలేదమ్మా. మీరు చెప్పిన అమ్మాయి మెళ్ళ తాళి కడతాడు, కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, కట్టుకున్న భార్యని ప్రేమించలేక లైఫ్ లాంగ్ బాధపడుతుంటాడు. మీ నిర్ణయం వల్ల ముగ్గురు జీవితాలు నాశనం అవుతాయి. అది ఈ కుటుంబానికి మంచిదా చెప్పండి? అలా అని ఎవరిని పడితే వాళ్ళని ఈ ఇంటికి రానివ్వమంటావా అభి? మీరు నాన్న వెళ్ళి ఆ అమ్మాయి పెద్దవాళ్ళతో మాట్లాడండి. అంతా ఓకే అనుకుంటేనే సంబంధం ఖాయం చేయండి. వదిన చెప్పినట్టు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోతాయి. అభి, అలాగే అభి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అఖిల్, నాన్న, మేం కలుస్తామని తన పెద్దవాళ్లతో చెప్పు. అలాగే నాన్న. అఖిల్, ఏంటన్నయ్య? నువ్వంటే అమ్మాయికి ఇష్టమేనా? ఇష్టమే అన్నయ్య. అమ్మకి మాట ఇచ్చాను. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్నలకు నచ్చితేనే నీ పెళ్లి జరుగుతుంది. తప్పకుండా నచ్చుతారన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అభి, వెంటనే అమ్మాయి పెద్దవాళ్లతో మాట్లాడు. అలాగే నాన్న. ఏంటో ఈ ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నేను అభికి అత్తయ్యగా కాకుండా ఏ అక్కగానో చెల్లెలుగానో పుట్టుంటే బాగుండేది. ఇలాగే నా గురించి కూడా మాట్లాడి నాకు పెళ్లి చేసుండేవాడు.
అంతా నా కర్మ. హ్మ్. కంగ్రాట్స్ రాకిల్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మరిది గారు. థ్యాంక్స్ వదినా నన్ను సపోర్ట్ చేసినందుకు. ఏ నేను నీకు సపోర్ట్ చేయలేదేంట్రా? నాకు థ్యాంక్స్ చెప్పవా? మీరు నేను చెప్తే అత్తయ్య మావయ్య ఒప్పుకోలేదు. అభి చెప్పాడు కాబట్టి ఒప్పుకున్నారు. అభికే థ్యాంక్స్ చెప్పాలి. అభి అన్నయ్యకు థ్యాంక్స్, ఈ అన్నయ్యకు థ్యాంక్స్, నీకు థ్యాంక్స్, అమ్మ నాన్నలకు థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ లాపి వెళ్ళి అమ్మాయి వాళ్ళతో మాట్లాడరా. మా దగ్గర దాచావు కానీ నాన్నకు దొరికిపోయావు. Oh my god! Is it true, Akhil? ఎస్ హారిక, మా ఇంట్లో మన పెళ్ళికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మార్నింగ్ జాగింగ్ లో కలిసాం. ఇంట్లో ఎప్పుడు చెప్పేశావు? నేను చెప్పలేదు. మన విషయం మా వాళ్ళకి ఆ దేవుడే చెప్పాలన్నావుగా, అదే నిజమైంది. అంటే మార్నింగ్ మా నాన్న మనల్ని చూశాడు. ఇంటికి వచ్చాక విషయం ఏంటని అడిగాడు. మొత్తం చెప్పేశాను. ఏమన్నారు? ముందు అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అభి అన్నయ్య ఒప్పించాడు. మీ అన్నయ్యకి ఇంట్లో అంత వాల్యూ ఉందా? అన్నయ్య అంటే అమ్మ నాన్నలతో సహా అందరికీ గౌరవం. తను ఎక్కువ మాట్లాడు గాని ఏం మాట్లాడినా ఒప్పిస్తాడు. నువ్వు మీ అన్నయ్యని పెళ్లికొప్పించాగా, అందుకే ఆయన మన పెళ్లికొప్పించారు. చేసిన మేలు ఊరికే పోదమ్మా. పడ్డ కష్టం వృధా అవదు. దేవుడున్నాడు. అవును, మార్నింగ్ మనల్ని చూసిన మీ నాన్న రూపంలో, మన పెళ్లికి ఒప్పించిన మీ అన్నయ్య రూపంలో దేవుడున్నాడు. నీకు ఇంకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఏంటి? వింటే ఎగిరి గంతేస్తావు. సస్పెన్స్ పెట్టకుండా చెప్పు బాబు. అన్నయ్య పెళ్లితో పాటే మన పెళ్లి కూడా. 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలనుకుంటున్నారు. నిజమా? అవును. మనం ఇంకా లేచిపోవాల్సిన పని లేదు. అఖిల్, వెంటనే ఈ విషయం అంకుల్ ఆంటీతో చెప్పు. త్వరలో మా అమ్మ నాన్న మీ ఇంటికి రాబోతున్నారు. గుడ్ న్యూస్ చెప్పావు అఖిల్. లవ్ యూ. లవ్ యూ టూ. బాగున్నారా అంకుల్? బాగున్నారా ఆంటీ? హారిక, నేను తర్వాత కాల్ చేస్తాను. మా సంధ్య అమ్మ నాన్న వచ్చారు. రండి పిన్ని గారు. ఎలా ఉన్నారు మావయ్య? అదిగోండి పిల్లలు అక్కడున్నారు, పదండి. ఏంటండి పలకరిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోయారు? అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, ఏమైంది వీళ్ళకి? నేను పలకరించినా పట్టించుకోకుండా లోపలికి వచ్చారు. ఏదో జరిగింది. వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పు పావని. అలాగేనండి. ఎలా ఉన్నారా? బాగున్నాం తాతయ్య. ఇటు చూడండి, మీకోసం కొత్త బట్టలు తెచ్చాము. థాంక్యూ అమ్మమ్మ. థాంక్యూ అమ్మమ్మ. డాడీ ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారు. లంచ్ కి ఇంటికి వస్తానని ఫోన్ చేశారు. మీరెందుకు మమ్మల్ని చూడడానికి రావట్లేదు? ఇప్పుడు వచ్చాం కదా. మీకు విషయం తెలుసా? మాకు కొట్టం వస్తుందంట.
సరిగ్గా చూసుకోదంట, కొడుతుందంట. మేము ఉన్నాం కదా, మీకేం కాదమ్మా. నాన్న కూడా ఇదే చెప్పారు. అత్తయ్య, అత్తయ్య, ఏంటి? ఆ, అభి వాళ్ళ అత్త మామలు, అదే సంధ్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు? రేపు పిల్లలు పుట్టినరోజు కదా పిన్ని, అందుకే వచ్చుంటారు. కానీ వాళ్ళెందుకో కోపంగా ఉన్నారు. మీరొకసారి రండి అత్తయ్య గారు. రండుదినా. నీకు అనుకి ఇద్దరికి బట్టలు తీసుకొచ్చాం. బాగున్నాయా? చూడండి, ఈ బట్టలు చూస్తే మీకు చాలా బాగా నచ్చుతాయి. అన్నయ్య గారు, వదినా ఎలా ఉన్నారు? మేమెలా ఉంటే ఏముందలే వదినా. అదేంటది నా అలా అనేశారు? ఇంకేమనాలో ఏమీ అర్థం కావట్లేదు. వస్తున్నట్టు ముందుగా ఫోన్ చేయలేదు. పిల్లల పుట్టినరోజని కొత్త బట్టలు తీసుకొచ్చాం. పిల్లల్ని చూసాం. అల్లుడు గారు వచ్చాక చూసి వెళ్ళిపోతాం. ఏంటి బావగారు, వచ్చి రాగానే వేడివేడిగా ఉన్నారు? ఏమైంది? ఏముంది, మా అమ్మాయి పోయింది, తనతోనే మర్యాదలు పోయాయి. మీతో ఎప్పుడైనా అలా ప్రవర్తించామా అన్నయ్య గారు? సంజయ్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి గౌరవిస్తూనే ఉన్నాం కదా. ఆ మాటే అంటున్నాం వదినా. ఇప్పుడు మా సంధ్య లేదు కాబట్టి ఆ గౌరవం కూడా లేదు అంటున్నాము. ఏంటమ్మా, మనుషులున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ప్రవర్తించావా? మాకు మా సుమంగళి ఎంతో, నువ్వు అంతేనమ్మా. నిన్ను తోడబుట్టిన చెల్లెలుగానే చూశాను కదా. మరి అభికి మళ్ళీ పెళ్లి చేస్తున్నట్టు మాకెందుకు చెప్పలేదు బావగారు? కనీసం నిశ్చితార్థం చేసుకునేటప్పుడైనా చెప్పాలనిపించలేదా మీకు? అదేదో అనుకోకుండా జరిగిపోయింది బావగారు. మీతో చెప్పకపోవడం తప్పే, అందుకు క్షమించండి. అయ్యో బావగారు, మీరు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటి? మిమ్మల్ని తప్పు పట్టాలని మేమిక్కడికి రాలేదన్నయ్య గారు. ఏదో మాకు చెప్పలేదని చిన్న బాధ అంతే. చెప్పకపోవడం తప్పేనమ్మా, కానీ తెలిసి రాకపోవడం మీ తప్పు కాదా? మేం పిలిస్తేనే వస్తారా? అభి నా కొడుకైతే మీకు అల్లుడు. తన సంతోషం కోసం, ఈ పిల్లల కోసం చేస్తున్న కార్యం మీ ఇంటి కార్యం కాదా? అదే మాట బావగారు. మీరు మమ్మల్ని వియంకులుగాను, అభి అత్తమామలుగాను చూశారు. కానీ అభి మమ్మల్ని అమ్మా నాన్నల్లా చూశాడు. అభి పిల్లలు సంతోషంగా ఉంటారంటే మేం మాత్రం కాదంటామా? ఇక్కడేం జరుగుతుందో ప్రతి విషయం అభి మాతో చెప్పాడు. పెళ్లి సంబంధం అనుకున్నప్పటి నుంచి నిశ్చితార్థం వరకు అభి మాతో అన్ని విషయాలు చెప్పాడు. అభి మాకిచ్చిన గౌరవం అటువంటిది. పిల్లలకు అమ్మ, ఈ ఇంటికో కోడలు వస్తుందంటే మాకన్నా సంతోషించేవాళ్లు ఎవరుంటారన్నయ్య గారు? అభి మాకు అల్లుడు కాదు బావగారు, కొడుకు. మమ్మల్ని బాగా చూసుకుంటాడు. అంత మంచి పెంపకం మీది. అంత గొప్ప సంస్కారాన్ని పిల్లలకి నేర్పినందుకు మీకు చేతులెత్తి మేం జోడించాలి. అభి చాలా గొప్పవాడు బావగారు. వాణ్ణి తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాన్నొచ్చారు, డాడీ వచ్చారు. మావయ్య, అత్తయ్య ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం బాబు. నాన్న, తాతయ్య అమ్మమ్మలు మాకు కొత్త బట్టలు తెచ్చారు. నీకు కూడా తెచ్చాను నాన్న.
భోంచేశారా? నువ్వు వచ్చాక కలిసి తిందామని వెయిట్ చేస్తున్నా. 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను. మీరు మాట్లాడుతుండండి. కాసేపు భయపెట్టేశారు కదా వదినా. వియ్యంకులంటే మీకు ఆ మాత్రం భయం ఉండాలి కదా వదినా. కాసేపు మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను. బావగారేమో ఎమోషనల్ అయిపోయి క్షమాపణలు అవి ఇవి అని చెప్పేస్తున్నారు. మేము భయపడక తప్పలేదు. అందరూ మీ సంతోషం గురించే చూసుకుంటున్నారు కానీ నా సంతోషం గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడేనా? సరే ఉంటాను. ఎవరు సుశీల? వియ్యంకులింటి నుంచండి. అభిరామ్ మొదటి భార్య అమ్మా నాన్నలు వస్తున్నారటండి. వాళ్ళెందుకు వస్తున్నారు? నేనేవైనా అంగట్లో బొమ్మనా? అలా కాదమ్మా, పెద్దింటి పెళ్ళంటే ఇలాగే ఉంటుంది. వచ్చేవాళ్ళు నిశ్చితార్థం అప్పుడే రావచ్చు కదా. రోజుకొకరు ఎందుకు రావాలి? ఇప్పుడు వస్తే నీకేంటి నష్టం? వాళ్ళు నిన్ను చూస్తే నీ అందం ఏమీ తరిగిపోదు. ప్రతిసారి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు కూర్చోవాలంటే నాకు అవమానంగా ఉంటుందమ్మా. తమ కూతురి స్థానంలోకి వస్తున్న నిన్ను వాళ్ళు అభిమానిస్తారే గాని అవమానించరమ్మా. నిన్ను తమ కూతురులానే చూస్తారు. ఆ అర్హత మీకు మాత్రమే ఉంది నాన్న. ఇంత మంచితనం ఇంకెవ్వరికీ ఉండదు. అందరూ మంచివాళ్లే వసు. కాకపోతే కొందరి మంచితనం మనకి తెలుస్తుంది, కొందరి గురించి మనకి తెలియదు అంతే. పద రెడీ అవుదు గాని. మళ్ళీ రెడీ అవ్వడం ఏంటి? మరి ఇలానే ఉంటావా? ఇలా ఉంటే ఏమైంది? ఏమండి మీరేనే చెప్పండి. పెద్దవాళ్ళు వస్తున్నారు కదమ్మా, ఇంకాస్త రెడీ అయితే మంచిది. ఇంకెన్నిసార్లు రెడీ అవ్వాలి నాన్న? ఎంతమంది కోసం రెడీ అవ్వాలి? బా మళ్ళీ మొదటికొచ్చావా? వాళ్లతో పాటు అల్లుడు గారు కూడా వస్తున్నారట. ఓ ఇప్పుడు అర్థమైంది. అప్పుడు ఇంట్లోకి ఎందుకు పిలవలేదని ఇప్పుడు అడుగుతాడేమో. అసలు అందుకే వస్తున్నాడేమో. ఇందుకే ఈ పెళ్లి గిళ్ళి చేసుకోను అన్నాను. చూడబి, పిల్లల కోసమే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని మాకు తెలుసు. నీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. వచ్చే అమ్మాయి పిల్లల్ని అమ్మలా చూసుకుంటే చాలు. అమ్మలా కాకపోయినా ఆయాలా చూసుకున్నా చాలు. ఆయాలా చూసుకోవడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒక ఆయన పెట్టుకుంటే చాలదా? తను అమ్మలా చూసుకోవాలి. అమ్మలా చూస్తుందో ఆయాలా చూస్తుందో ఎవరికి తెలుసు? అందుకేగా తన్ని చూడ్డానికి పెడుతున్నావు. చూడగానే అమ్మాయి ఎలాంటిదో తెలిసిపోతుందా? చూడు, అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా. ఏమైనా మన సంధ్యలేని లోటు తీరుతుందా? దాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరండి. సంధ్యను తీసుకెళ్ళిపోయి దేవుడు అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి రూపంలో న్యాయం చేస్తున్నాడు. న్యాయమే చేస్తాడో మళ్ళీ అన్యాయమే చేస్తాడో ఎవరికి తెలుసు? కాస్త పాజిటివ్గా ఆలోచించు. అంతే కదా అభి? తను చూశాక మీ నిర్ణయం చెప్పండి మావయ్య. నా నిర్ణయం సరైందో కాదో అని. నిశ్చితార్థం కూడా జరిగాక ఇంకా ఏం చెప్తాంలే బాబు. నువ్వు కాస్త నోరు మూస్తావా?
నిశ్చితార్థానికి పోకపోవడం మనదే తప్పు. అభి మనకు చెప్పకుండా ఏం చేయలేదు కదా. పెళ్లి గురించి నాకేం కంగారు లేదండి. నా తప్పనంతా పిల్లల గురించే. ఆ పిల్లల కోసమే అభి పెళ్లి చేసుకుంటున్నాడు. అర్థమైందా? ఆ అమ్మాయిని చూసే వరకు ఇంకేం మాట్లాడదు. వాళ్ళు వచ్చేస్తారు, త్వరగా రెడీ అవ్వాలి. పదా. నాకిష్టం లేదన్నా బలవంతం చేస్తారేంటి? ప్రతిసారి నీతో ఇదే గొడవ.